గాంధీ ప్రభుత్వం. ఇక ముస్లింల మీద ఎక్కువగా ఈ ప్రచారం జరగకపోవడానికి కారణం ఓటు బ్యాంకు రాజకీయం. వాళ్ళ పట్ల భయం, భక్తి, జాలి, కరుణ. కానీ మెజారిటీ అయిన హిందువులకు మాత్రం జీరో రెస్పెక్ట్. అందుకే ఆ స్కీమ్లో ముసల్మానులని మినహాయించి అందరినీ పట్టుకొని కోసారు. ఇక్కడ ముసల్మానుల ధైర్యానికి మనం మెచ్చుకోవాల్సిందే. గవర్నమెంట్కి అగేన్స్ట్గా వాళ్ళ ఖురాన్ ప్రకారం ఏ ఒక్కరు కుటుంబ నియంత్రణ చేయించుకోలేదు. ఇప్పటికీ వాళ్ళు చేయించుకోరు కూడా. దాని ఫలితంగా హిందువుల్లో సగటు ఫెర్టిలిటీ రేట్ 2.1కి చేరగా ముస్లింలు అది ఏకంగా 2.7కి చేరింది. ఈ గందరగోళం తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఎమర్జెన్సీ ముగిసాక ప్రభుత్వం ఆ ప్రోగ్రాంను తగ్గించింది. కానీ మన సిగ్గులేని హిందువులు తప్పటడుగుల్లా హమ్దో హమారేదో అంటూ ఆ నీచపు సిద్ధాంతాన్ని ఇప్పటికీ ఆచరిస్తూ ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రెషర్స్ అంటూ తల బాదుకుంటూనే ఉన్నారు. కానీ నెలకు 500 సంపాదించే అబ్దుల్ మాత్రం ఇంట్లో 6 పిల్లల్ని కంటూ ఆ జనాభాని పెంచుతూనే వెళ్తున్నాడు. వాడుకున్న ధైర్యంలో జస్ట్ 0.1% హైందవ సమాజానికి ఉంటే దేశంలో రాజ్యాంగంలో హక్కులు దక్కించుకోవచ్చు. కారణం ఏదైనా అప్పటికి ఇప్పటికీ బలేది